మెటబాలిక్ సిండ్రోమ్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో 100 మందిలో అట్లీస్ట్ 50 మంది అయినా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. అసలు మనలో మెటబాలిక్ సిండ్రోమ్ ఉందా లేదా అనేది మనం ఏ విధంగా గ్రహించవచ్చు. సో ఇప్పుడు నేను చెప్తున్న ఒక 5 ఫ్యాక్టర్స్లో ఒక 2 ఫ్యాక్టర్స్ అయినా మనం అబ్జర్వ్ చేస్తున్నాము అని అంటే సో డెఫినెట్గా మనం లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ద్వారా దీన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి వేస్ట్ సర్కంఫరెన్స్. లేడీస్లో 31 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉన్న వేస్ట్ అండ్ జెంట్స్లో 35 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉన్న దీని మీద ఫోకస్ చేయటం. సెకండ్ వన్ ట్రైగ్లిజరైడ్స్, 150 కన్నా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉందా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి షుగర్ లెవెల్స్ ఫాస్టింగ్లో 100 కన్నా ఎక్కువ ఉన్నా సరే. అండ్ ఫోర్త్ వన్ బీపీ 135/85 ఈ విధంగా ఉన్నా. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోయి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా. సో డెఫినెట్గా హార్ట్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ కండిషన్స్లో 2 కండిషన్స్ అయినా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అని అంటే సో డెఫినెట్గా ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఓవర్ వెయిట్ ఉన్నామా, సో దాని మీద ఫోకస్ చేయాలి. డైట్, ఫిజికల్ యాక్టివిటీ అండ్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ద్వారా దీని మీద ఫోకస్ చేస్తే మెటబాలిక్ సిండ్రోమ్ నుంచి మనం బయటపడే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. లేదా మనం దీంతోనే మనం ఏ చేంజెస్ చేయకుండా ఎల్లకాలం దీంతో ఉన్నాము అని అంటే సో వచ్చే ప్రాబ్లమ్స్ డయాబెటీస్, బీపీ, కార్డియో రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశాలనే ఉంటాయన్నమాట. సో ఓవర్కమ్ చేసుకోవటం లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ద్వారా డెఫినెట్గా పాసిబుల్. దీనికి ఎటువంటి మెడికేషన్స్, హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. ముందుగానే మన చేతుల్లో ఉందన్నమాట దీన్ని ఓవర్కమ్ చేసుకోవటం.